ఓం నమ శివాయ నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం దుర్గాదేవాయ నమ. సమ్మక్కాయ నమ. సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ నెల తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, పూజ యోగం, స్థాన ఫలితం. స్థాన ఫలితం అనగా ఇల్లు కట్టుకోవటం. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, ఇల్లు కట్టుకోవాలి, స్థానం పూర్తి చేసుకోవాలన్న ఒక మనసులో పెట్టుకున్న ఆలోచనలు ఇప్పుడు వీళ్ళకి అనుకోకుండా కొంచెం లక్ష్మి రావటం కానీ, అనుకోకుండా ఒక ఇల్లు కొనటం కానీ, ఇల్లు కట్టడం కానీ, గృహ ప్రవేశం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ, ఎన్నో బాధలు పడుకుంటూ, ఎంతమందికో సహకారం చేసుకుంటూ, ఎంతమందికో హెల్పింగ్ చేసుకుంటూ, ప్రజలందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి కాబట్టి ప్రజాక్షేమం బాగుండాలి, ప్రజలు బాగుండాలని వాళ్ళ దగ్గరగా వచ్చిన సహకారం కోరిన వాళ్ళకి ఎన్నో విధానాలుగా సహకారం చేసుకుంటూ, కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని, కుటుంబం గురించి వాళ్ళు ఎన్నో విధానాలుగా తినక కొన్ని నిద్ర లేని రోజులు, భోజనం లేని రోజులు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి జాతకం కలిగిన వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. ఒక గృహ ప్రవేశం పట్టుకోవటం కానీ అనుకోకుండా ఎదురొచ్చే మార్గం ఉంది. మరి ఇంట్లో ఒకరికి కొంచెం మనశ్శాంతత అనేది లేకోకుండా కొంత పక్క వాళ్ళు, బంధువులు, స్నేహితులు వీళ్ళు బాగున్నారు, మంచిగా ఉన్నారు అని లేనిపోయిన కొన్ని సికాకులు పెడుతుంటారు. అత్తా కోడల మధ్యలో, మామ కోడల మధ్యలో సమస్యలు కొన్ని తెచ్చి లేనిపోయిన కొన్ని చెప్తుంటారు అన్నమాట. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పి ఆ ఇంట్లో లేనిపోయిన పుండు పెట్టి వాళ్ళ ఇంట్లో మనశ్శాంతిగా ఉండకూడదు అని చాలా వరకు వాళ్ళ మీద నరదిష్టి ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజా ఏడుపు. ఆ ప్రజా ఏడుపు వలన వాళ్ళకి ఉండాల్సిన కొన్ని కార్యక్రమాలలో చేతికాడికి వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ముఖ్యంగా బంధుమిత్రులతో ఎక్కువగా వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లాలు కొన్ని కనబడుతున్నాయి. బంధుమిత్రులని వీళ్ళు ఎక్కువగా నమ్మకూడదు. బంధువులను నమ్మారనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటమే. ఎందువల్ల అంటే వీళ్ళు ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. ఈ తులరాశిలో కలిగిన వాళ్ళు ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడుతుంటారు. వీళ్ళకి మాట దాగదు. మరి ఎదుటి వాడిని మనం నమ్మే ముందు మనం కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. వీడు ఎవరు, ఏ మాట చెబితే ఈ మాట నుంచి ఏ మాట ఎక్కడికి పోతుంది, మరి ఏ మాట నుంచి మనకు పడిన వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అని కొంచెం గ్రహించి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోకుండా ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మనశ్శాంతి లేకోకుండా ఆందోళన ఎక్కువగా కనబడుతున్నాయి. మరి కొత్త అవకాశాలు, కొత్త పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. ఈ నెలలో 16వ తారీఖు నుంచి మంచి ఉద్యోగాలు, మరి ఉద్యోగం లేని వాళ్ళకి మంచి శుభవార్త. ఈ 16వ తారీఖు నుంచి మంచి ఉద్యోగాలు, మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్, మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మానసికమైన కొంచెం ప్రశాంతత అనేది ఇలా జాతకంలో రాబోతుంది. మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి కొన్ని భూములు కానీ, కొన్ని ఇళ్ళు కానీ కొంచెం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మార్పుళ్ళు చేయాల్సి వస్తుంది. మరి భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన వాళ్ళు కొంత సికాకు పెట్టి మనశ్శాంతి లేకోకుండా ఆందోళన చేయాలని కూడా చాలా మంది చూస్తున్నారు. మరి మీ ఆస్తులు కొంచెం కొనుగోలుదారులు చేసేటప్పుడు కొంచెం గ్రహించి మరి అది ఎవరికి ఇస్తున్నాము, ఎవరి వల్ల అవుతుంది ఏమిటా అనేది ఆలోచించి ముందడుగేయండి. మరి మన దగ్గరికి ఎవరు వచ్చి అడుగుతున్నారు, ఎవరికి ఇస్తున్నాడు అనేది కూడా మీరు కొంచెం గ్రహించుకోవాలి. వాడు ఎవరో వచ్చి మనకు కావాలని మనల్ని లేనిపోయిన దాంట్లో ఇరికిచ్చే మార్గాలు ఉంటాయి. మనకు సంబంధించిన వాడే పక్కవాడిని పంపించి నాటకం ఆడిస్తాడు. కాబట్టి ఆ నాటకాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్టుగా అయితే మీ జీవితానికి చాలా వరకు బాగుంటుంది. సినీ రంగంలో కానీ, మీరు యూట్యూబ్ రంగంలో కానీ కొత్త అవకాశాలు, కొత్త పనులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి మీకు నరదిష్టి, నరఘోష తగిలిన దానివల్ల శత్రువులతో మీకు ఎక్కువగా
భయం అనేది ఎక్కువగా కనబడుతుంది. శత్రువు భయం ఎక్కువగా ఉంది. మరి మీరు చేయాల్సిందంతా అమ్మవారు శ్రీ వారాహిని మాత, వారాహిని మాత అష్టమి రోజున తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అక్కడ ఒక జ్యోతి వెలిగించి మీరు అమ్మవారు గుడికాడికి వచ్చేసి ఈ వారాహిని మాతకి అష్టమి రోజున మీరు ఆమెను దర్శించుకున్నట్టుగైతే మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి మీకు ఆ విధంగా మీకు ఆ అమ్మవారు పూజా బలం మీరు చేసుకున్నట్టుగైతే జయప్రదం అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పూజలు చేసుకొని ఎవరో నమ్మి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది కూడా చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ, సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, వనదుర్గాయ నమ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. అక్టోబర్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము, పూజ, వీళ్ళు ఎక్కువగా భగవంతుడి మీద పూజా బలం అనేది ఎక్కువగా ఆలోచన చేయరు. కానీ వీళ్ళు ఏ పూజ చేయకపోయినా, ఏ ప్రార్థన చేయకపోయినా వీళ్ళకి లక్ష్మీదేవత అనేది గట్ల వస్తూనే ఉంటుంది. మరి చాలా మంది చాలా విధానాలుగా అనుకుంటుంటారు. స్వామి మేము పొద్దున్నుంచి సాయంత్రం వరకు 2 గుళ్ళు 3 గుళ్ళు తిరిగి వస్తాం, పూజ బలాలు చేస్తాం. శనివారం వెంకన్న, శుక్రవారం లక్ష్మి, మంగళవారం రేణుకా ఎల్లమ్మ, గురువారం సాయిబాబా, ఇలాగ మేము పూజలన్నీ దేవుడి దర్శనం గుళ్ళన్నీ వెళ్తున్నాం. మేము ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అనుగ్రహం లేకపోకుండా అయిపోతుంది ఏమిటా అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి గురుదశ చాలా బాగుంది. గురుదశ వల్ల వీళ్ళకి రావు కేతువులు చాలా బాగున్నాయి. రావు కేతువుల వల్ల వీళ్ళు పట్టిందల్లా బంగారం, చేయాల్సిన పనులు, చేసే పనులు ఎక్కడికి పోయినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఉండగాడికి వచ్చేస్తుంటాయి. అదే వీళ్ళకు ఉండాల్సిన అదృష్ట యోగ గణితం. మరి వీళ్ళ జాతక యోగ గణితంలో చూసుకుంటే వీళ్ళ మీద నరఘోష, నరదిష్టి, చెడు కన్ను, చెడు దోషం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మరి వీళ్ళ జాతక యోగంలో చూస్తే విద్యారంగంలో మంచి విద్య, పెద్ద విదేశాల ప్రయాణాలు, అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి తెలివితేటలు, ఆలోచనలు చాలా బాగున్నాయి. మరి కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళ జీవితంలో కొన్ని కీలక పరిణామాలు, కొన్ని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి, మానసికమైన ప్రశాంతత రాబోతుంది. మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త వినే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. స్త్రీల నుంచి పురుషులకి, పురుషుల నుంచి స్త్రీలకి మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి ఆస్తులు కొన్ని మార్పులు కొన్ని చేయాల్సి వస్తుంది, కొన్ని కొనాల్సి వస్తుంది. మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో అనేది వీళ్ళకి అనుకూలంగా లేని దానివల్ల భార్య ఒక మాట చెబితే భర్త ఇంకో మాట చెప్పటం, మరి భార్య రూటు పెళ్ళాం రాకోకుండా, పెళ్ళాం రూటు భార్య రాకోకుండా, భర్త రాకోకుండా వీళ్ళిద్దరికీ రకరకాలుగా ఒకరు కాకపోతే ఒకరికి భార్యాభర్తల మధ్యలో కొన్ని అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి. ఈ అవకతవకలు ఏంటంటే నా మాటే గెలవాలి, నేనే చదివాను, నేనే ఉద్యోగం చేస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను, ఈ కుటుంబాన్ని నేనే సాస్తున్నాను, ఈ కుటుంబానికి నాతోనే వీళ్ళు బతుకుతున్నారు అన్నట్టుగా కొంతమందికి కొన్ని యుగోలు ఉంటాయి. కాబట్టి అలాంటి యుగో పోయినప్పుడే ఆ కుటుంబానికి స్విచ్ తగులుతుంది, అంటే సమస్య వచ్చేస్తుంది. సమస్య వచ్చి నేనే గొప్ప అని భార్య, నేనే గొప్ప అని భర్త, నేను కారు కొనాలని ఒక ఆయన, ఇల్లు కొనాలని ఒక ఆయన, అలాగా ఒకరు కాకపోతే ఒకరు
వాళ్ళ వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళు అనుకోకుండా తీసేసుకుంటారు. ఒకరు తెలుసో తెలియకో తీసేసుకున్నారులే, మనం దీన్ని కొంచెం ఆలోచిస్తాంలే అన్నట్టుగా ఆలోచన చేయరు. ఆలోచన చేయకోకుండా నువ్వు కొన్నావు కదా, మరి నేను కూడా ఒకటి కొంత అని వాడొకడు కొన ఈడొకడు కొన, ఇల్లు సంసారం పటాపంచలు. ఒకరికి శుద్ధి ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి మరి ఎందువల్ల జరుగుతాయి ఏమిటాయంటే వీళ్ళ మీద కొంచెం కర్మ ఫలాలు కొన్ని ఉంటాయి. కర్మ ఫలాలని వీళ్ళు కొన్ని జాగ్రత్త చేసుకొని శాంతం చేసుకున్నట్టుగైతే వీళ్ళ జీవితంలో ఎక్కడికి పోయినా కూడా తిరుగు అనేది ఉండదు. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగాలు ఉంటాయి. కొడితే కుంభస్థానమే కొడతారు, చిన్న చిన్న విధానం ఉండదు, పెద్ద పెద్ద స్థానమే పూర్తి చేస్తారు. కాబట్టి ఎక్కువగా రెడ్ కలర్ కానీ బ్లాక్ కానీ ఎక్కువగా వాడకూడదు. ఆ బ్లాక్ వాడిన దానివల్ల సమస్యలు కొన్ని ఎదురవుతాయి, లేనిపోయిన విధానాలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శివుడాజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు. మీరు చేయాల్సిన పూజా బలం ఆ శివయ్యని మీరు పూజా బలం చేయాలి. ఆ శివయ్య పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి, 108 సార్లు చదవాలి. ఇంట్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు చదివినట్టుగైతే మీ మీద ఉండాల్సిన మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు చేసుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి, మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళ ఉద్యోగాలు ఏమిటి, వాళ్ళ చదువులు ఏమిటి, వాళ్ళకి కళ్యాణ యోగం ఏమిటి, మరి ఇది ఎందుకు కావటం లేదు, చేతికాడికి వచ్చింది మనకి ఎందుకు చేజారిపోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.